హలో అండి. వెల్కమ్ టు సరితాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్‌ఫుల్ టిప్ చెప్తానండి. ఇదైతే నిమ్మకాయల్ని మనం స్టోర్ చేసుకోవటం ఎట్లా అని చెప్పేసి నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. చాలా రోజులు నిలవ ఉంటాయండి ఇవి. ఫ్రెష్‌గా మనం కోసుకొచ్చినప్పుడు ఎలా ఉంటాయో, లేకపోతే కొనుక్కొచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మాములుగా నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసి తుడవాలి. శుభ్రంగా డ్రై క్లాత్ తోటి తుడిచేసేయాలి. కాటన్ క్లాత్ తోటి తుడిసి నిమ్మకాయలన్నీ డ్రై అయిపోయేటట్టుగా కాసేపు ఆరనివ్వాలి. తర్వాత మనం ఇంట్లో నూనె ప్యాకెట్లు వాడతాం కదా! ఆ నూనె ప్యాకెట్ ఒకటి మనం నూనె అంతా డబ్బాలో పోసుకున్న తర్వాత ప్యాకెట్ ఎందుకులే అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. అలాంటి ప్యాకెట్‌ని ఒకటి దాన్ని తీసుకోవాలి. దానిలో ఎంతో కొంత నూనె ఉంటదండి ఆ కవర్‌కి. ఆ కవర్‌లో నూనె ప్యాకెట్లు గనక ఈ నిమ్మకాయలు వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు నిమ్మకాయలన్నిటికి నూనె అయ్యిద్ది. ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటదండి ఈ విధంగా చేసుకుంటే. ఇలా ఈ ప్యాకెట్‌లోనే మనం ఇలా కట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే, మనం మామూలుగా పెట్టుకునే దానికంటే అదనంగా 10, 15 రోజులు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి నిమ్మకాయలైతే. సూపర్‌గా అయితే ఉంటది. ట్రై చేయండి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.